హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు మనం బండ్లగూడలో ఉన్నాము. ఈరోజు మనం చూడబోయేది ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అండి. 150 గజాలు. ఇంటి ముందర వచ్చేసి 30 ఫీట్ల రోడ్ అండి. గమనించవచ్చు, కార్నర్ నుంచి రెండో బిల్డింగ్ అనమాట. మొత్తం 30 ఫీట్ రోడ్స్ అండి కాలనీలో. ఇలా ముందుకు వెళ్తే ఇది పార్కింగ్. గమనించవచ్చు, మనకి పార్కింగ్కి వెళ్ళే ముందు ర్యాంప్ అంతా కూడా గ్రానైట్ ఫినిషింగ్ అండి. ఈవెన్ పార్కింగ్ కూడా ఎంట్రన్స్లో మనకి బిగ్ సైజ్ టైల్స్ యూజ్ చేయడం జరిగింది. ఎంట్రన్స్లో ఫాల్ సీలింగ్. ఇలా రైట్ తిరిగితే ఇది బోరు, ఇది సమ్ సెట్ బ్యాక్. మరొకసారి ఎలివేషన్ టైల్స్, ఈవెన్ స్టెప్స్ వెనకాల వాష్ ఏరియా, అది కూడా మొత్తం అంతా కూడా గ్రానైట్ ఫినిషింగ్ వచ్చిందండి. స్టీల్ రైలింగ్ వస్తుంది మనకి. తర్వాత రూమ్ సైజెస్, పార్కింగ్ సైజెస్, డైమెన్షన్స్ అన్నీ కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి. ఈవెన్ డిస్క్రిప్షన్లో కూడా ఈ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేశాం అనమాట. మరోసారి పార్కింగ్, ఎంట్రన్స్, ఎలివేషన్ టైల్స్, ఫాల్ సీలింగ్, వుడెన్ ప్యాటర్న్లో చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి ఫాల్ సీలింగ్. గమనించవచ్చు, పార్కింగ్లో మనకి మెయిన్ డోర్ అనేది టేక్ డోర్ వస్తుందండి. ఇలా లోపలికి వెళ్తే ఇది హాల్. గమనించవచ్చు, ఎంటైర్ ఇల్లంతా కూడా మార్బుల్ ఫినిషింగ్ విత్ ఫాల్ సీలింగ్ అండ్ ఎల్ఈడి లైట్స్తో ప్రొవైడ్ చేయడం జరిగింది. నా ముందర వచ్చేసి బిగ్ సైజ్ టీవీ యూనిట్, మనకి రైట్ సైడ్లో బిగ్ సైజ్ విండో వచ్చిందండి. యూపీవీసీ విండో విత్ మెష్ వస్తుంది. చుట్టూరు కూడా గ్రానైట్ బేస్ వచ్చింది, మొత్తం ఫోర్స్ చుట్టూరు కూడా. నాకు లెఫ్ట్లో అది మనకి డైనింగ్ ఏరియాకి ముందు ఆర్చ్, అది మనం వుడెన్ కలర్లో మంచి వుడ్ వర్క్ వచ్చినట్టు మంచి కలర్స్ వేసుకోవచ్చు. డైనింగ్ ఏరియా, ఫ్లోర్, షెల్వ్స్, ఫాల్ సీలింగ్. ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ వస్తుందండి. ఇది కిచెన్, ఓపెన్ కిచెన్ అండి. మంచిగా పెద్దగా స్పేషియస్గా వచ్చింది. గమనించవచ్చు, కిచెన్ టాప్ అనేది మనకి బ్లాక్ కలర్ గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. కిచెన్లో మనకి ఈ ప్యాటర్న్లో ఉన్న టైల్స్ యూజ్ చేశారండి. కిచెన్ షెల్వ్స్, కిచెన్ బాటమ్. కిచెన్ నుంచి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఇంకో డోర్ వచ్చిందండి, మేడ్స్ సర్వెంట్స్ యూజ్ చేసుకోవడానికి. అలాగే కిచెన్లో పక్కనే మనకి పూజ గదికి, ఇది పూజ గది. కిచెన్ నుంచి మనకి హాల్, డైనింగ్ ఏరియా అనేది ఈ విధంగా కనిపిస్తుందండి. ఇటు పక్కకు వస్తే మన ముందర వచ్చేసి కామన్ వాష్రూమ్, ఇటువైపు చిల్డ్రన్స్ బెడ్రూమ్, అటువైపు మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ముందుగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో షెల్వ్స్, వెంటిలేషన్, యూపీవీసీ విండో, ఫాల్ సీలింగ్, ఫ్లోర్. ఇటువైపు కార్నర్కి వస్తే రూమ్ అనేది మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. గమనించవచ్చు, మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోనే పైన లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఫాల్ సీలింగ్, ఫ్లోర్. మనకు ఆపోజిట్లో వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. దానికి ముందు రైట్ సైడ్లో మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. కామన్ వాష్రూమ్లో యూజ్ చేసిన టైల్స్, ప్యాటర్న్స్ ఎలా ఉంటాయో చూసుకోండి. ఇండియన్ స్టైల్లో వచ్చిందండి కామన్ వాష్రూమ్. దీనికి లెఫ్ట్ సైడ్లో ఇది మాస్టర్ బెడ్రూమ్. ఫ్లోర్, ఫాల్ సీలింగ్. వెంటిలేషన్కి అసలు ఎటువంటి ఇబ్బంది లేదండి. చాలా వెలుతురు అనేది చాలా ఎక్కువ వస్తుంది అన్నమాట, మంచిగా నీట్గా. నేను ఇటువైపు కార్నర్కి వస్తే నేను అక్కడ నుంచి లోపలికి వచ్చాను. ఇది మనకి అటాచ్డ్ వాష్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్లో యూజ్ చేసిన టైల్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి. ఫిట్టింగ్స్, కలర్స్ మనకి చాయిస్ వస్తాయండి. ఇకపోతే ఇంటి డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అండి. 150 గజాలు ఇల్లు వచ్చేసి మనకి ప్రాపర్టీ బండ్లగూడ దగ్గర ఉన్న చీర్యాల విలేజ్లో వస్తుందండి. ఈసీఎల్ దగ్గర ఉండే బండ్లగూడ అంటే ఇది. ఇంకా ఇంటి ముందర రోడ్డు వచ్చేసి 30 ఫీట్ల రోడ్డు. ఇంటి డైమెన్షన్ వచ్చేసి 30 × 45 డైమెన్షన్, అంటే దాదాపు 1250 ఎస్ఎఫ్టీ వస్తుందండి 2 BHK ఇల్లు. ఇక ఇంటి బడ్జెట్ విషయానికి వస్తే కేవలం 65 లక్షలు మాత్రమే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. రూమ్ సైజెస్, పార్కింగ్ సైజెస్, డైమెన్షన్స్ ఏమైనా మళ్ళీ చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేసాము, చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.